नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कांग्रेस पार्टी की यूथ लीडर सुष्मिता पटेल जो कोंडा कपल की बेटी हैं, उन्हें अच्छे रास्तों पर चलकर लोगों की सेवा करनी चाहिए, पीसीसी सेक्रेटरी मिसला प्रकाश ने कहा। कांग्रेस पार्टी की लीडर सुष्मिता पटेल के जन्मदिन के मौके पर कांग्रेस पार्टी के नेताओं ने सीपीएम प्रगति हॉस्पिटल में फल बांटे। पीसीसी सेक्रेटरी मिसला प्रकाश, स्टेट डिस्ट्रिक्ट लीडर भारती रमेश, श्रीनिवास, अनिल संडेला, लजार, नागराजू, भाषु पाक, सदानंदम और दूसरे लोग प्रोग्राम में शामिल हुए। इस मौके पर मिश्रा प्रकाश ने जरती रमेश से बात की और कहा कि कांग्रेस पार्टी की यूथ लीडर सुष्मिता पटेल जो कोंडा कपल की बेटी है, उन्हें अच्छे रास्तों पर चलकर लोगों की सेवा करनी चाहिए। कांग्रेस पार्टी युव नायकुरालु कोंडा దంపతుల రాజకీయ వారసురాలు कोंडा సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన సందర్భంగా వరంగల్ సికేఎం ఆసుపత్రిలో గోపాల నవీన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాస్పిటల్లో పేదలకు రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం, అలాగే మహాన్నదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన కార్యక్రమాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. వాడవాడలో కూడా ప్రతి డివిజన్లో వారి సుస్మితా పటేల్ చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరెన్నో రాజకీయంగా వారు ముందు వరుసలో ఉండి రాబో రోజులలో రాజకీయంగా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాడవాడలో కూడా వారి జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కొండా దంపతుల అభిమానులు కూడా కొండా సుస్మితా పటేల్ గారి చిట్టక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కొండా సుస్మితా పటేల్ బర్త్డే సందర్భంగా మా సీకే హాస్పిటల్లో పల్లి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా కొండా సుస్మితా పటేల్ గారు రాజకీయంగా ఎదగాలని ఆ దేవుడు కూడా వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పేద ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.